సిఎన్బి న్యూస్. మండే ఎండల్లో టండా జూ జంతువులకు కూల్ కేర్. హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు. జంతు పక్షి దత్తతకు ఆహ్వానం. హన్మకొండ స్పెషల్ స్టోరీ. మండుతున్న ఎండల మధ్య మూగజీవాలకు ఉపశమనం కలిగించేలా హన్మకొండ నగరంలో హంటర్ రోడ్ లో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్కు ప్రత్యేక చర్యలతో ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జూ పార్కుగా గుర్తింపు పొందిన ఈ పార్కు ఇప్పుడు జంతు ప్రేమికులకు మరింత ఆకర్షణగా మారింది. మొత్తం 92 ఎకరాల్లో విస్తరించిన ఈ జూ పార్కులో జంతువులు, పక్షులు సహజ సిద్ధమైన అటవీ వాతావరణంలో పెరుగుతూ సంతానోత్పత్తి చేస్తున్నారు. 400కు పైగా జంతు పక్షి జాతులు ఇక్కడ సంరక్షణ పొందుతున్నాయి. 2016 నుంచి జూ అధికారులు ప్రారంభించిన అడాప్షన్ స్కీమ్ ద్వారా ప్రజలు స్వయంగా జంతువులు, పక్షులను దత్తత తీసుకుని వాటి సంరక్షణలో భాగస్వామ్యులు కావచ్చు. కాకతీయ జూ పార్కుకు మరో ప్రత్యేకత జంతు పక్షి బ్రీడింగ్ సెంటర్. 2014లో ప్రారంభమైన ఈ కేంద్రంలో స్పాటెడ్ డీర్, కృష్ణ జింక, నీలగాయి, సాంబార్, మౌస్ డీర్ వంటి జంతు జింక జాతులలో పాటు నిప్పుకోడి, కొండగొర్రెలు, మొసళ్ళు, తాబేళ్లు కూడా విస్తృతంగా పెరుగుతున్నాయి. అలాగే అడవి కోళ్లు, నెమళ్లు, రామచిలుకలు సహా 26 రకాల పక్షి జాతుల సంతానోత్పత్తి విజయవంతమైంది. ఇక్కడ పుట్టిన జంతువులను ఇతర జూ పార్కులకు పంపించడమే కాకుండా కొన్ని అడవుల్లో విడిచిపెడుతున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జూ అధికారులు పలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జూ క్యూరేటర్ బి లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి మయూరి ఆధ్వర్యంలో క్రూర మృగాల ఎన్కోజర్లు, స్ప్రింక్లర్లు, కూలర్లు ఏర్పాటు, పక్షులు, చిన్న జంతువుల కోసం చలువ పందిళ్లు, గడ్డి నీడలు, రోజుకు 3 నుంచి 4 సార్లు నీటి తడకలతో చల్లదనం, ఎలక్ట్రోలైట్స్, బలవర్ధక ద్రావణాలతో ప్రత్యేక ఆహారం, చల్లటి నీటితో స్నానాలు చేసి వడదెబ్బ నుంచి రక్షణ. ఈ చర్యలతో జంతువులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నాయి. 1985లో వన విజ్ఞాన కేంద్రంగా ప్రారంభమైన ఈ జూ 2007లో స్మాల్ జూగా, ప్రస్తుతం మీడియం జూ పార్కుగా అభివృద్ధి చెందింది. సహజ వాతావరణంలో పక్షుల సంరక్షణతో పాటు ప్రజలకు విజ్ఞానం, వినోదాన్ని అందిస్తోంది. మొత్తానికి మండే ఎండల్లో కాకతీయ జూ పార్కులో చేసిన టండా ఏర్పాట్లు మూగజీవాలకు ఊరట కలిగిస్తుండగా సందర్శకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. జంతు ప్రేమికులకు ఇది ఒక ప్రత్యేక అనుభవంగా మారుతోంది. నా పేరు సాంబరాజ్. నేను కాకతీయ జూలాజికల్ పార్క్లో వెటనరీ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. కాకతీయ జూలాజికల్ పార్క్లో మనకు మొత్తానికి ఒక 460 రకాల జంతువులు ఉన్నాయి. ఇందులో హెర్బివోర్స్, కార్నివోర్స్, రెప్టైల్స్, దీంతోపాటు బర్డ్స్, ఈ 4 రకాలుగా కలిపి మొత్తం 460 పైన ఉన్నాయి. మనం ప్రతి సమ్మర్లో కూడా వీటికి ఏమేమి రకాల డిసీజెస్ వస్తాయి, ఏమేమి రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా క్యూర్ చేయాలి, ఇవన్నీ ముందే అనుకొని వాటికి తగ్గట్టుగా మెడిసిన్స్ కానీ, మేనేజ్మెంట్లో కానీ తేడాలు అంటే ఏమన్నా చేంజెస్ కానీ, దాంతోపాటు డయట్ చేంజెస్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. మనం సమ్మర్ మేనేజ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మ్యాక్సిమం వీటికి బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడం కోసం అన్నట్టుగా ప్రతి ఎన్క్లోర్లో వాటికి షేడ్ నెట్స్ కానీ, గ్రీన్ నెట్స్ కానీ, తడుకులతో కట్టడం కానీ ఇలాంటివి అరేంజ్ చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా వాటి లోపల వాటర్ ఉండడం కోసం అన్నట్టుగా సాసర్ పిట్లు కడతాము, మడ్ పాండ్స్ చేస్తాము. ఇందులో ఎప్పటికీ వాటర్ ఉండేలాగా నింపి పెడుతూ ఉంటాము. ఒకవేళ బాడీ టెంపరేచర్ ఎక్కువైనట్టు అనిపిస్తే ఆటోమేటిక్గా ఎనిమల్స్ అనేటివి వచ్చి ఇందులో ఉండి వాటి బాడీ టెంపరేచర్ తగ్గించుకుంటూ ఉంటాయి. ఇంతేకాకుండా మనము ప్రతి ఎన్క్లోర్ దగ్గర స్ప్రింక్లర్స్ కానీ, రెయిన్ గన్స్ కానీ పెడతా ఉంటాము. ఒకవేళ బాడీ అంటే బయట టెంపరేచర్ ఎక్కువైనట్టుగా మనకు అనిపించినా కూడా మన ఎనిమల్ కీపర్స్ ఉంటారు ఎన్క్లోర్కి. ఆ ఎనిమల్ కీపర్స్ వెళ్ళి వెంటనే ఆ రెయిన్ గన్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ ప్రతి అర్ధ గంటకు ఒకసారి కానీ, గంటకు ఒకసారి కానీ ఆన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ టెంపరేచర్ అనేది మినిమైజ్ అవుతూ ఉంటుంది. ఇంతేకాకుండా వాటి యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం అన్నట్టుగా మనం మల్టీవిటమిన్స్ కానీ, దాంతోపాటు మినరల్స్ కానీ యాడ్ చేస్తూ ఉంటాము. దీంతోపాటు డీర్స్లోనే అయితేనేమో సాల్ట్ లిక్స్ అని అంటాము. ఇందులో వివిధ రకాల మినరల్స్ అనేటివి ఉంటాయి.
వీటిని అందులో పెట్టడం వల్ల వాటి బాడీ అంటే అవి కోల్పోయిన సోడియం, పొటాషియం ఇలాంటి వాటిని అవి రీప్లేస్ చేసుకోవడం కోసం అన్నట్టుగా ఆ సాల్ట్ మిక్స్ని లీక్ చేస్తూ ఉంటాయి, నాకుతూ ఉంటాయి. దీనివల్ల ఆటోమేటిక్గా అవి రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇంతేకాకుండా వాటర్లో మనం ఓఆర్ఎస్ని కలుపుతూ ఉంటాం. దీనివల్ల కూడా అవి కోల్పోయిన ఖనిజ లవణాలని అందించుకుంటూ ఉంటాయి. ఇంతేకాకుండా వీటికి మినరల్ మిక్చర్స్ అని, కాల్షియం సప్లిమెంట్స్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, దాంతోపాటుగా కొన్ని రకాల ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ కలిపి మిక్చర్స్ ఉంటాయి. ఇవి కూడా మనం వాటికి ఇస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ఫుడ్లో, వాటర్లో కలిపి. ఈ ఎండాకాలంలో వీలైనంత వరకు వీటికి ఫ్యాట్ పర్సెంట్ తక్కువ ఉండడము, వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉండడము ఇలాంటి డైట్ చేంజ్ చేస్తూ ఉంటాము. పండ్లు కానీ, కూరగాయలు కానీ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేయడం వల్ల కీరా దోస, సంత్రాలు, దాంతోపాటు వాటర్ మిలాను, యాపిల్స్ ఇలాంటివి ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాటర్ పర్సెంటేజ్, దీంతోపాటు సి విటమిన్ని కూడా ఇందులో మనకి ఎక్కువ పుష్కలంగా అందించడం వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు బాడీలో డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ అయ్యే విధంగా చూస్తూ ఉంటాం. నా పేరు శివకుమార్. ఇక్కడ కాకతీయ జూలాజికల్ పార్క్ అనుకున్నందు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ కాకతీయ జూలాజికల్ పార్క్ హన్మకొండకు సంబంధించి మన దగ్గర అటువంటి 4 రకాలైనటువంటి జంతువులు, పక్షులు ఉన్నాయి. కార్నివోర్స్, హెర్బివోర్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్. ఇప్పుడు మన జూలాజికల్ పార్క్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30కు సందర్శన టైం ప్రారంభమవుతుంది. ఈవినింగ్ 5:30కి క్లోజ్ జరుగుతుంది. ఈ సందర్శనలో భాగంగా విజిటర్స్ రావడానికి, వాళ్ళు సందర్శించడానికి సందర్శన వేళలు 9:30 to 5:30 మరియు వారు సందర్శించడానికి వికలాంగులకు మనకు వీల్ చైర్ సదుపాయం కలదు. మరియు వాళ్ళు గ్రూప్గా ఫ్యామిలీ మెంబర్ వచ్చినప్పుడు బ్యాటరీ వెహికల్ సదుపాయం కూడా మన పార్క్ నందు సదుపాయం కల్పించడం జరిగింది. మరి అంతేకాకుండా సందర్శకులు వచ్చినప్పుడు వీటి అన్నిటిని విజిట్ చేయడానికి బర్డ్స్ ఎన్క్లోజర్స్ ఉన్నాయి, శాకాహార జంతువుల ఎన్క్లోజర్స్ ఉన్నాయి, మాంసాహార జంతువులు ఉన్నాయి, రెప్టైల్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా మనకు బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. దానిలో మనకు చల్లదనం ఉంటుంది, అక్కడ సేద తీరడానికి వీలుగా ఉంటుంది. వీటితో పాటు కార్తీక వనం ఉంటుంది. ఈ కార్తీక వనం నందు ఏమైనా భోజన సదుపాయాలు చేసుకోవడానికి, వాళ్ళు సేద తీయడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు మనకి ఈసీ బిల్డింగ్ అని ఉంటాయి, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ బిల్డింగ్. దీనిలో మ్యూజియము అంటే మనకు వివిధ వృక్ష జాతులే కానీ, విత్తనాలు కానీ, అటవీ విత్తనాలు మరియు జంతు జాతుల యొక్క స్కెల్టాన్స్ కానీ అట్లాంటివి ఈ శిలాజాలు అనేటివి ఏర్పరచడం జరిగింది మ్యూజియం లాగా. దాన్ని కూడా సందర్శించుకునే సదుపాయం ఉంది. ఇటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా వచ్చేసి వీటన్నిటికి పక్షులు తీసుకోవడానికి అడాప్షన్ పద్ధతి ఉంది. మనకు 2016 నుండే ఉంది. ఈ అడాప్షన్ పద్ధతి అనగా దత్తత తీసుకునే సదుపాయము. మనకున్నటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ ఎవరికి వారికి తోచినంతగా, అది హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ అని 3 రకాలుగా ఉంది దత్తత అనేది. ఎవరు జంతు ప్రేమికులు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఇష్టానుసారంగా బర్డ్స్ దగ్గర నుంచి కార్నివోర్స్, మాంసాహార జీవుల వరకు దేన్నైనా దత్తత తీసుకొని వాటి సంరక్షణలో భాగస్వాములు కావచ్చు. ఇప్పటికీ చాలామంది భాగస్వాములు కావడం జరిగింది. మీరు కూడా అందరూ భాగస్వాములై వాటి సంరక్షణలో బాధ్యులు కావాలని కోరుచున్నాము. అంతేకాకుండా ఇప్పుడు వేసవికాలం వచ్చింది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండడం వల్ల మా జూ నందు మేము ప్రత్యేకమైన సమ్మర్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవడం జరిగింది. వాటిలో భాగంగా మాంసాహార జంతువులు అంటే కార్నివర్స్కి వచ్చేసి వాటి ఎన్క్లోజర్ల కూలర్లు అమర్చడం జరిగింది. మరియు వాటి ఎన్క్లోజర్ల స్ప్రింక్లర్స్, రెయిన్ గన్స్ వేసింది. మళ్ళీ గోనె అంటే గన్నీ బ్యాగ్స్, వాటిని ఎండ తీవ్రతను తగ్గించడానికి గన్నీ బ్యాగ్లను కట్టేసి వాటిని వాటర్తో ప్రతి అర్ధగంటకు ఒకసారి నడపడం జరుగుతుంది. స్ప్రింక్లర్స్ని ప్రతి పావు గంటకు ఒకసారి వేసి వాటి ఉష్ణోగ్రతను అంటే బయట టెంపరేచర్ కంటే తక్కువ ఉండేటట్టు చేయడం జరుగుతుంది. శాకాహార జంతువులకు వచ్చేసి షేడెడ్ నెట్స్ మరియు అది నైట్ షెల్టర్స్, డే షెల్టర్స్ అని ఉంటాయి. డే షెల్టర్స్ నందు అవి సేద తీయడానికి నీడను కల్పించడం, వాటిపైన గడ్డిని పరిచి చల్లదనాన్ని అందించడం, వాటిపై షేడ్ నెట్స్ వేసి ప్రతి గంటకు ఒకసారి వాటర్ని స్ప్రే చేయడం వల్ల అవి చల్లదనం ఉండి వాటి కింద రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. నైట్ షెల్టర్ నందు నైట్ పోయి రెస్ట్ తీసుకుంటాయి. తర్వాత అంతేకాకుండా బర్డ్స్, పక్షుల కాడికి వచ్చినట్లయితే వాటికి కూడా చలవ పందిళ్ళు, షేడ్ నెట్లు వేసి వాటర్ స్ప్రే 1 అవర్కి ఒకసారి వాటర్ స్ప్రే చేస్తూ వాటి ఉష్ణోగ్రతలో తగ్గుదల చూపించడం జరుగుతుంది. అంతే వాటి ఆహార విషయానికి వచ్చేస్తే ఉష్ణోగ్రతలో తేడా వల్ల వాటికి చల్లదనాన్ని ఇచ్చే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేటువంటి ఫ్రూట్స్ కానీ కీరా, దోస, వాటర్ మిలన్ లాంటి వాటికి సదుపాయం కల్పించడం జరుగుతుంది. వీటి అన్నిటి వల్ల వాటి డిహైడ్రేషన్ కాకుండా వాటర్లో ఎలక్ట్రోలైట్స్ లాంటి ద్రావణాలను వాటిని ఓఆర్ఎస్ లాంటి వాటికి కలిపి వాటికి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల అవి డిహైడ్రేషన్ గురి కాకుండా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. ఈ అన్ని చర్యల వల్ల బయటి వాతావరణం కంటే దాదాపు
5 degrees వరకు దాదాపు ఉష్ణోగ్రత తేడా ఉంటుంది. అందువల్ల వాటికి ఎటువంటి హాని కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DNB న్యూస్.